వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ రాణి. మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వింటేనే ఒక వైబ్రేషన్. ఆయన పేరు వింటేనే అందరికీ ఇన్స్పిరేషన్. ఇంతమందికి ఇన్స్పిరేషన్ అయిన వ్యక్తి ఆయన ఈ రోజు ఉన్న స్థాయి చూస్తే అంత చిన్న విషయం కాదు. ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని ఆయన నిలబడిన తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. కానీ ఆయన నోటి నుంచి ఏ మాట వచ్చినా కానీ విమర్శలు వర్షం కురుస్తుందనే చెప్పుకోవాలి. ఈ మధ్యన సోషల్ మీడియా వేదికగా చాలామంది పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు, ఎల్లో మీడియా కావచ్చు, అండ్ అలాగే మిగతా కొంతమంది ఎవరైతే పిఆర్గా చేస్తూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కువయ్యారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే గద్దర్ అవార్డ్స్లో చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్ రన్ అవుతుంది. అసలు ఏంటి చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? చిరంజీవి గారి మాటలు కరెక్టేనా? ఆయన మాటలకి ఇప్పుడు వస్తున్న విమర్శలకి ఏంటి, ఎక్కడ ఫుల్ స్టాప్ దొరుకుతుంది? ఇవన్నీ మనతో డిస్కస్ చేయడానికి కిరణ్ గారు ఉన్నారు, కిరణ్ నాయుడు గారు. సో కిరణ్ గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, చిరంజీవి గారు అది చిన్న పేరు కాదు, అందరికీ ఎంతోమందికి ఇన్స్పిరేషన్. కానీ ఇప్పుడు విమర్శలు వెళ్ళు అనేది కురుస్తుందని చెప్పుకోవాలి. ఇవన్నీ సిచ్యువేషన్స్ చూసుకున్నట్లయితే ఏమనిపిస్తుంది? అంటే చిరంజీవి గారిని విమర్శించడం కానీ చిరంజీవి గారి మీద కుట్రలు చేయడం కానివ్వండి ఇవాళ కొత్త కాదు. సో ఈ జనరేషన్ కొత్తగా చూడొచ్చు. కానీ నా జనరేషన్, నాకంటే ముందు జనరేషన్, ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో చిరంజీవి గారిని చూస్తూ ఉన్నారు. చిరంజీవి గారు తనది కాని ఒక రంగంలోకి వచ్చి, అంటే అప్పటికే ఒక వర్గం ఆధిపత్యంలో ఉన్న రంగంలోకి వచ్చి ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ లేకుండా, సపోర్ట్ లేకుండా 40 ఏళ్లుగా ఆ రంగాన్ని శాసిస్తున్నారు. 40 ఏళ్లుగా రారాజులాగా సింహాసనం మీద కూర్చున్నారు ఆయన. సో ఇవాళకి నెంబర్ 1 ఎవరంటే చిరంజీవి గారే అని చెప్తుంటారు. మనం చెప్పడం కాదు, మహేష్ బాబు గారు చెప్తారు, ప్రభాస్ గారు చెప్తారు. ఇలాంటి పెద్ద పెద్ద పాన్ ఇండియా స్టార్ హీరోలు కూడా చిరంజీవి గారే నెంబర్ 1 అని చెప్పే స్థాయిలో చిరంజీవి గారు ఇవాళ ఉన్నారు. ఇవాళ చూడండి అమ్మా, మీకు రీజనల్ ఫిల్మ్ చిరంజీవి గారు పాన్ ఇండియా సినిమాలు తీయలేదుగా, ఒక సైరా మాత్రమే తీశారు, మిగతా కూడా రీజనల్ ఫిల్మ్సే తీశారు కదా. రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో 70 ఏళ్ల వయసులో కూడా వచ్చి మళ్ళీ ఆయనే రికార్డు బద్దలు కొట్టారు. 380 కోట్ల రూపాయలు వసూళ్లు మనశంకర్ వరప్రసాద్కి వచ్చినాయి. సో ఇవాళ కూడా ఆయన కుర్రాళ్లకు సాధ్యంగానే రికార్డులను కొట్టుకుంటూ వెళుతూ ఉన్నారు. సో కాబట్టి చిరంజీవి గారి స్థానం అజరామరం. ఆయన మెగాస్టార్, ఆయన లెజెండ్. ఇది చాలామందికి జీర్ణించుకోవటానికి 40 ఏళ్లుగా బాధపడతానే ఉన్నారు. ఒక వర్గం బాధపడతానే 40 ఏళ్లుగా. సో ఆ రోజు నేను అనుకుంటాను ఇవాళే ఇంతమంది, ఆ రోజు ఒక కిరణో లేకపోతే ఒక మెగానైనో ఇంకొకళ్ళు లేరు. ఆ రోజున్న మీడియా మొత్తం కూడా కాన్సన్ట్రేటెడ్ అయ్యింది. అదే మీడియా ఆ వర్గానికి సంబంధించిన మీడియానే ఉంది. ఆ వర్గానికి సంబంధించిన మీడియా, ఆ వర్గం ఆధిపత్యం సినిమా ఇండస్ట్రీలో ఉండి కూడా చిరంజీవి గారు నంబర్ 1గా ఎదిగారంటే ఆయన స్వయం కృషి మాత్రమే కారణం. సో అలాంటి చిరంజీవి గారిని నేను అనుకుంటా ఇవాళ ఇంతమంది ఉండి ఆయనకు సపోర్ట్ చేయడానికి మనందరం వస్తున్నా కానీ ఆయన ఇవాళ కూడా ఇంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే ఆ రోజుల్లో ఎంత ఎదుర్కొని ఉంటారు ఆయన. సో అసలు ఊహించడానికి కష్టం. ఎన్ని ఎదురు దెబ్బలు తిని ఉంటారు, ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని అవమానాలు దిగమింగుకొని ఆయన ఈ స్థాయికి వచ్చి ఉంటారు. అందుకే చాలామందికి తెలియదు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అగ్రెసివ్గా మాట్లాడతారు, చిరంజీవి గారు మాత్రం కొంచెం భయం లేకపోతే డిఫెన్స్లో ఉంటారు, ఈ చాలామంది మాట్లాడుతుంటారు. కానీ తప్పదంతా. చిరంజీవి గారు ఒక్కొక్క ఇటుక పేర్చి ఎన్నో అవమానాలకు ఎదుర్కొని ఇవాళ ఒక రాజసౌధాన్ని నిర్మించారు. అందులోంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఆ కష్టం నష్టం ఆయన పడల కాబట్టి ఆయన అగ్రెసివ్గా మాట్లాడచ్చు. చిరంజీవి గారు ఆ డిఫెన్స్ మెకానిజం ఎలా తెలుసు, మనది కాని రంగంలో చొచ్చుకొచ్చి ఏ రకంగా దురంధర్ అనే ఒక సినిమాలో ఆ హీరో ఏ రకంగా పాకిస్తాన్ లాంటి సామ్రాజ్యాన్ని కొల్లగొట్టాడు, అలాగా అంటే పోలిక కరెక్ట్ కాకపోవచ్చు కానీ నేను చెప్తున్నా, అంటే తనది కాని సామ్రాజ్యంలో తాను వెళ్ళి ఎట్లయితే ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలమైన విజయాలు సాధించారు అలాంటి విజయాలు చిరంజీవి గారు సాధించారు. సో చిరంజీవి గారు ఏం మాట్లాడినా వాళ్ళు జీర్ణించుకోలేరు. ఇవాళ కోడిగుడ్డు మీద ఈక పీకినట్టుగా ఇవాళ కూడా ఆయన మాట్లాడిన మాటల్లో తప్పు అర్థాలని వెతుకుతూ ఉన్నారు. చిరంజీవి గారు అడిగారు కాబట్టి ఇవాళ కందులు దుర్గేష్ గారు స్పందించారు. ఇప్పటి వరకు ఏమైనా ప్రభుత్వం స్పందించిందా? 2024 జూన్లో అధికారంలోకి వచ్చారుగా, 25 జూన్ అయిందిగా, 26 జూన్ వస్తుందిగా, అంటే 2 ఏళ్ళు అవుతుందిగా. ఈ 2 ఏళ్ల నుంచి నంది అవార్డుల గురించి కనీసం ఊసెత్తారా? లేదు కదా. అసలు వీళ్ళెందుకు బాధపడాలి? సొంత తమ్ముడే ఉన్నాడు ప్రభుత్వంలో, అయినా కానీ ఆయన అడిగారంటే ఆయన జెన్యూన్గా ఉన్నాడు. ఎస్, జెన్యూన్ రీజన్. ఆయన ఒక ప్రస్తావన చేశాడు, వినమ్రంగా విన్నవించుకుంటున్నాను. తప్ప అది
ఇప్పుడు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలకి గవర్నమెంట్లో తమ్ముడు ఉన్నాడు, తమ్ముడికి అంత మాత్రం అంటే మీకు మాట్లాడే ర్యాపో లేదా ఎందుకు పరచలేదా ఇప్పటి వరకు అనేది ఒకటి హైలైట్ చేస్తున్నారు. మీకు అనవసరంగా లెజెండ్ అనే అవార్డు ఇచ్చారు అనేది ఒకటి అంటున్నారు. అండ్ అలాగే గవర్నమెంట్కి కలవడానికి మీకు ఎందుకు అంత తలవంపులు అనేది కొంతమంది అంటున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కలవలేదు ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ నుంచి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని చేతులు జోడించి అడిగిన మీరు ఈరోజు బాబు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదని కొంతమంది ఏదైతే వర్గం సపోర్ట్ చేస్తుందో వాళ్ళు అంటున్న పరిస్థితి, దానికి ఏమంటారు? ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, చంద్రబాబు గారిని కూడా కలవటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కొన్ని కోఆర్డినేషన్స్ కుదరలేదు. ఖచ్చితంగా చిరంజీవి గారు పలానప్పుడు కలవాలంటే చిరంజీవి గారు కాదనే వ్యక్తి కాదు. చిరంజీవి గారు ఏమన్నా ఇప్పుడు ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మొత్తం అసలుకి ₹5 ₹10 టికెట్లు అమ్మిస్తుంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం సర్వనాశనం అవుతుంటే ఆయన కంకణం కట్టుకొని వెళ్ళాడు. ఇవాళ అలాంటి విచిత్రమైన పరిస్థితులకి ఈ ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా చక్కగా పరిపాలిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కగా ఇండస్ట్రీ పట్ల కూడా గౌరవంగానే ఉంది. ఆ రోజు ఆ గౌరవం లేదు కాబట్టి అడగటానికి వెళ్ళారు. ఆ రోజు ఎందుకు అడగలేదు మీరు నంది అవార్డులు అంటే? ఆ రోజు అసలు తినడానికి తిండి లేదురా మగడా అంటే, మీకు మీసాలకు సంపంగి నూనె కాలేదు సామెత ఉంది కదా, అట్లా అన్నాడంట ఎవడో. సో ఆ రోజు తినడానికి తిండే లేదురా బాబు, అసలు సినిమా ఆడట్లేదురా బాబు, ₹5 ₹10 ఏంటరా బాబు, మా చిన్నప్పుడు కూడా ధరలు లేవు అనే పరిస్థితికి వచ్చారు. సో నేనేమంటానంటే ఆ రోజు ఉన్న సిచ్యువేషన్లో ఆ రోజు కూడా సినిమా ఇండస్ట్రీకి గురించి మాట్లాడింది చిరంజీవి గారే, ఇవాళ కూడా సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడింది చిరంజీవి గారే. ఇంకొక అంశం, ఆయన తమ్ముడు ఉన్నాడు కదా, ఆయనకి చెవిలో చెప్పొచ్చు కదా, ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అంటే ఇదేమన్నా ఇంట్లో విషయం అదేమన్నా కాదు కదా. ఈ అంశం గద్దర్ అవార్డులో సందర్భంగా, అది సందర్భమా అసందర్భమా నాకు తెలియదు అని చిరంజీవి గారు అన్నారు. సందర్భమే అది. గద్దర్ అవార్డులో ఒక ప్రభుత్వం ఇస్తున్నప్పుడు మీరు కూడా, ఆయన ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు సినిమా రంగానికి చాలా దగ్గరగా ఉంటారు, అలాంటి వ్యక్తికి వినమ్రంగా విన్నవిస్తున్నాను. తప్పే ఉందమ్మా, వినమ్రంగా విన్నవిస్తున్నాం అనకుండా కనిపిస్తే కన్నేను కొట్టాలి కడుపైన చేయాలని మాట్లాడితే వీళ్ళకంత సమ్మగా ఉంటుందా? నాకు అర్థం కాదు. మంచిగానే కదా మాట్లాడాడు, అందులో తప్పులు ఎదుగుతారంటే పక్క రాష్ట్రం అన్నాడు. పక్క రాష్ట్రం అంటే మన పక్కిళ్ళు ఎదురిల్లు అంటాం కదా, పక్క రాష్ట్రం అంటే తప్పేంటి? ఇంకోటి, ఒక్కో సందర్భాల్లో మనకి బాగా మనవాడు, మన అన్నో తమ్ముడు పేరు కూడా ఒక్కోసారి గబుక్కన మిస్ అయిపోయి మా అన్న అంటాం. మా వెంకటేశ్వరరావు అన్న అనాలా? లేదు కదా, మా అన్న అంటే అన్ననే కదా. సో అట్లా దాన్ని అనవసరంగా పక్క రాష్ట్రం అన్నాడు, పరాయి రాష్ట్రం అనలేదు కదా ఆయన, పక్క రాష్ట్రం ఉన్నాడు. అదేమంటే మీరు ఈ రాష్ట్రానికి ఏమైనా చేశారా అంటారు. సిగ్గు సెరవు ఉండద్దు అలా మాట్లాడే వాళ్ళకి. ఈ రాష్ట్రానికి ఆయన కాక ఎవరు చేశారు? వరదలు వచ్చినప్పుడు ₹1 కోటి మొట్టమొదటి ఇచ్చిన వ్యక్తి ఆయనేగా. అసలు మెగా ఫ్యామిలీ నుంచి దాతృత్వం మొదలైద్దమ్మా. పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ఇచ్చారు, చిరంజీవి గారు అక్కడ 1 కోటి, ఇక్కడ 50 లక్షలు ఇచ్చారు, ఆ తర్వాత రామ్ చరణ్ గారు ఇచ్చారు, అల్లు అర్జున్ గారు ఇచ్చారు. మొత్తం అసలు మెగా కాంపౌండ్ నుంచి దాదాపు ₹10 కోట్ల వెళ్ళింది. ఎవడు ఏ ఫ్యామిలీ నుంచి, పెద్ద ఫ్యామిలీలు తీసుకోండి, ఏ ఫ్యామిలీ నుంచి అంత పెద్ద దాతృత్వం వెళ్ళింది? లెజెండ్లు అని చెప్పుకునే వాళ్ళు వీళ్ళు ఇవాళ చిరంజీవి ఎందుకు లెజెండ్ కావాలి, మేము ఎందుకు లెజెండ్ కాకూడదు అని చెప్పేసి లెజెండ్ అని పేరు పెట్టుకుని సినిమా తీసినంత మాత్రం లెజెండ్ అయిపోతారా? మనము పులియో సింహమో ఉంటే ఆటోమేటిక్గా పులి సింహం అనేది ఒరిజినల్గా ఉండాలి. అంత కాకుండా సింహం డ్రెస్ వేసుకుని నేను సింహం అని చెప్తే సింహం అయిపోద్ది, అవదుగా. లెజెండ్ అని పేరు పెట్టుకుంటే అందరు లెజెండ్లు అవ్వరు కదా. లెజెండ్ ఈజ్ ఆల్వేస్ లెజెండ్. లెజెండ్ అంటే ఎలా ఉండాలో చిరంజీవి గారిని చూసి తెలుసుకోలేదు. ఇంకొక మాట చెప్తున్నాను నేను, అమితాబ్ బచ్చన్ గారు హిందీలో మెగాస్టార్ అని అంటారు, ఆయన చిరంజీవి గారు చేసిన సేవా కార్యక్రమాలు చేశారా? మమ్ముట్టి మలయాళంలో మెగాస్టార్ అంటారు, చిరంజీవి గారు చేసిన సేవా కార్యక్రమాలు చేశారా? సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మంచి, వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు, కానీ చిరంజీవి గారు అంతా చేశారా అంటున్నా నేను. ఎవరిని కించపరచట్లా నేను, చిరంజీవి గారు అంతా చేశారా అంటున్నా. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టారు, ఐ బ్యాంక్ పెట్టారు. ఇంతెందుకు, గద్దర్ అవార్డుల సభలో సుద్దాల అశోక్ తేజ్ ఏమన్నాడమ్మా, మీరిచ్చిన రక్తంతో బతికిన ప్రాణం ఇది అన్నాడు. ఎందుకంటే గొప్ప ఉదాహరణ ఏమన్నా కావాలమ్మా? కరోనా అప్పుడు అందరికి 4,000 నోట్లో పోయే సినిమా కార్మికుల కంటే కారణం ఎవరు? చిరంజీవి గారు. దిక్కుమాలిన వాళ్ళు ఇవన్నీ కూడా కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతూ ఉంటారు. మీరు చూడండి, ఇవాళ మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్స్ మాట్లాడుతున్నాయి, వెబ్సైట్లు మాట్లాడుతున్నాయి. వీళ్ళందరినీ ఒక్కసారి మీరు లిట్మస్ టెస్ట్ చేయండి, వాళ్ళ ఏమొస్తుందో చూడండి, ఏ రంగు వస్తుందో చూడండి. నేను చెప్పను బాహాటంగా, కానీ వీళ్ళందరూ కూడా అనవసరంగా కూటమి ధర్మానికి విఘాతం కలిగించేలా వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు.
వీళ్ళు చేస్తే ఇటువైపు జనసేన అయినా కానీ ఇంకొకరు రియాక్ట్ అవుతున్నారు తప్ప వీళ్ళు తప్పు చేస్తున్నారు. వీళ్ళు కావాలని చిరంజీవి గారు చిరంజీవి గారు మంచోళ్ళు కాదు, పవన్ కళ్యాణ్ గారు మంచోళ్ళు అంటే సాటిస్ఫై అయిపోతారా? విత్తు ముందు అంతేనా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? చిరంజీవి గారు వేసిన బాటలోంచి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. చిరంజీవి గారే లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? అందుకే నేను అంటున్నా, జనసేన పార్టీ నుంచి మీరు మొహమాట పడుతున్నారేమో. మీరు జనసేన పార్టీ కలిసి నడుస్తోంది తప్ప మీరు బానిసత్వం చేయట్లా, కలిసి నడుస్తున్నారు అంతే. కలిసి నడిచేలాగే ఉండండి అంతే తప్ప బానిసత్వం చెయ్యొద్దు. ఇలాంటప్పుడు ఆత్మగౌరవానికి దెబ్బ తగిలినప్పుడు కూడా మీరు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతారు? అదే సినిమాలు చెప్పినట్టుగా, మన రామ్ చరణ్ సినిమాలో పాట ఉన్నట్టుగా, మండే గుండె లేకపోతే కాలు చేయున్న వృధానే అన్నట్టుగా, మీకు మండే గుండె లేకపోతే ఇంకేం రాజకీయం చేస్తారు? ఇప్పుడు ఇదే మాట వినిపిస్తుంది. అదే కూటమిలో గనక లేకపోతే ఖచ్చితంగా కళ్యాణ్ గారు ఫైర్ అయ్యేవాళ్ళు. ఆ రోజు బాలకృష్ణ గారు మాట్లాడినా సరే, ఈ రోజు కొంతమంది వర్గం నుంచి ఈ పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు, ఎల్లో మీడియా కావచ్చు మాట్లాడుతున్న పరిస్థితి వచ్చేది కాదు. కేవలం కూటమిలో కలిసి ఉండడం బట్టే ఆయన మాట్లాడలేకపోతున్నారు అంటారు. నిజంగానే అదే అంటారా, లేదంటే ఆయనకి సమయం లేక ఆయన రెస్పాండ్ అవ్వలేదంటారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా మనం అండర్ ఎస్టిమేట్ వేస్తారు చాలామంది, మనం అలా వేయకూడదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి శ్రీకృష్ణుని లాంటివాడు. మీరు ఆయన ఆ సినిమాలో వెంకటేష్ ఆయన కలిసి ఒక పాత్ర వేస్తే శ్రీకృష్ణుడి పాత్రే వేశాడు కదా, శ్రీకృష్ణుడు లాంటివాడు ఆయన. శిశుపాలుడు 100 తప్పులు లెక్కించినట్టు లెక్కిస్తూ ఉంటాడు. ఒక్కసారి చక్రం వదులుతాడు, అప్పుడంతా మొత్తం సమాప్తం. సో ఆ చక్రం వదిలే పరిస్థితి తీసుకురావద్దు. వైసీపీ వాళ్ళని కూడా చూశాడు. ఒక్కరోజు పార్టీ ఆఫీసులో పెట్టి ఏం మాట్లాడారు మనందరికి గుర్తే. ఆ తర్వాత వైసీపీ వాళ్ళు మాట్లాడాలంటే భయపడ్డారు. సో ఇవాళ కూడా ఇవన్నీ కూడా ఆయన లెక్కలు పెడతా ఉంటాడు, చిట్టా రాస్తూ ఉంటాడు, ఒకరోజు మాట్లాడతాడు. కాబట్టి ఆ రోజు ఎప్పుడు బ్లాస్ట్ అయ్యే రోజు దాకా తీసుకురావద్దు. అలా తీసుకొచ్చిన రోజు ఇవాళ కూటమి లేదు, ఇంకోటి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అధికారంలోకి వస్తారా వెళ్ళిపోతే అంటే అదంతా వేరే మ్యాటరు. కానీ మీరు అధికారంలోకి రారుగా. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఇవాళ గనక జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి అధికారంలోకి వచ్చుంటే ఏం జరిగి ఉండేది? తెలుగుదేశం నామరూపాలు లేకుండా పోయేది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకొని తెలుగుదేశంతో జతకట్టి చంద్రబాబు నాయుడిని జైల్లో ఉంటే పరామర్శించొచ్చి బయటకు వచ్చి పొత్తు ప్రకటన చేసి ఇవాళ చరిత్రను తిరగరాశారు ఆయన. కాబట్టి మనమంతా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు చేతకాని వాళ్ళు అని అనుకోవద్దు. వాళ్ళు సంయమనాన్ని, మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటే అది విపరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇది కేవలం సంయమనం పాటించడమే తప్ప మరొకటి కాదని నేను అనుకుంటున్నాను. మంచో చెడో కూటమి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది, ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని మార్చడం జరిగింది. కానీ అంతర్గతంగా ఇలా డిస్కషన్స్ చేసుకోవడం, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, ప్రత్యేకించి చిరంజీవి గారిని టార్గెట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవుతారు, అప్పుడు మళ్ళీ రియాక్ట్ అవ్వచ్చు అనే కోణంలో వాళ్ళు ఇలా పదే చిరంజీవి గారిని పోక్ చేస్తున్నారు అనేది ఒక మాట. ఇదే కనుక కంటిన్యూ అవుతే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ పట్టం కట్టే అవకాశాలు ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళల్లో నాకు తెలిసి వీళ్ళెవరు కూడా అలా అనుకుంటారని నేను అనుకోను. వీళ్ళందరూ కూడా కలిసి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి అసలు నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒక వర్గాన్ని కొంచెం దూరంగానే ఉంచి ఆయన పరిపాలన చేయాలి, లేకపోతే అనవసరంగా మనకి కులముద్ర పడుతుందని అనుకుంటారు. ఆయన చాలా విజనరీ లీడర్. ఆయన డెఫినెట్గా ఆయన్ని నేను ఇందులో ఆయన ప్రమేయం ఉందని కానీ లోకేష్ గారి ప్రమేయం ఉందని చెప్పను. కానీ కొంతమంది అత్యుత్సాహంగాళ్ళు, ఒక వర్గంలోని అత్యుత్సాహంగాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ కావాలని చిరంజీవి గారిని పోక్ చేసి పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళేటట్టుగా చేయడంలో వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు. కానీ ఇది ఎవరికి డ్యామేజీ? మీరు ఎవరికి డ్యామేజ్ చేస్తున్నారు? మరి చంద్రబాబు డ్యామేజ్ చేస్తున్నారు, లోకేష్ గారికి డ్యామేజ్ చేస్తున్నారు. రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలి లోకేష్ గారని మీరే ఆలోచిస్తున్నారు కదా. అటువంటిప్పుడు డ్యామేజ్ ఎందుకు చేస్తున్నారు? కలిసి మెలిసి వెళ్ళాలి కదా, పరస్పర గౌరవం ఇవ్వాలి కదా. మీరు చిరంజీవి గారిని విమర్శిస్తే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినట్టు కాదా? చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వేరా? చిరంజీవి గారి దగ్గరికి 21 సీట్లు సాధించిన చాలామంది చాలా మాట్లాడారు. 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన తర్వాత ఆ విజయాన్ని ఎక్కడ తీసుకెళ్ళాడమ్మా? చిరంజీవి గారి పాదాల దగ్గర పెట్టాడు. అది అన్న మీద ఆయనకున్న ప్రేమ. నిన్నగాక మొన్న ఒక ఫంక్షన్లో చిరంజీవి గారిని ఎందుకు పిలవాలంటే నా దృష్టిలో ఆయనే హీరో, నా జీవితంలో ఆయనే హీరో అని చెప్పాడు. ఒకసారి తండ్రి అని చెప్పాడు, ఒకసారి హీరో అని చెప్పాడు. అంతటి గౌరవం ఇస్తున్న ఒక తమ్ముడు అన్నని అంటుంటే
సంతోషిస్తాడా? కాదు కదా, రెండు వేరు వేరు కాదు. ఒకవేళ వీళ్ళు అత్యుత్సాహంతో ఈ రకంగా చేసే పనులు తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ చేస్తాయన్న స్పృహ కూడా వీళ్ళకి లేనంత అవివేకంలో కూరుకుపోయారు. అహంకారం, అవివేకము రెండు కలగలిపి ఈ రకంగా మాట్లాడుతున్నారు. మీరు చూడండి, మీరు ప్రతి ఛానల్లో కూర్చునే వాళ్ళని చూడండి, ఎక్కడి నుంచి ఆ ఛానళ్ళు నడుస్తున్నాయో చూడండి, ఎవరు నడిపిస్తున్నారో చూడండి, ఎవరు ఫండింగ్ చేస్తున్నారో వాటికి చూడండి, వాళ్ళ భావజాలం చూడండి, మీకు అన్నీ అర్థమైపోతాయి, తేటతెల్లమైపోతుంది. ఇందులో మనకి రాకెట్ సైన్స్ కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక అత్యుత్సాహంతో ఒక వర్గము తెలుగుదేశం పార్టీ కోసంగా చేస్తూ తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ఎవరైనా సరే రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలిరా అనే విధంగా దమ్మున్న ప్రజా సేవకుడిగా, ప్రజల మనిషిగా కళ్యాణ్ గారు నిలబడ్డారు. ఇటు ఇండస్ట్రీ తరపున చూసుకున్నట్లయితే ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక తారాస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తిగా, ఒక లెజెండ్గా, ఒక దమ్మున్న హీరోగా చిరంజీవి గారు కనిపిస్తున్నారు. ఈ రెండు కూడా తట్టుకోలేక మేము ముందుకెళ్ళాలి అని చేస్తున్న ప్రయత్నం అంటారా, లేదంటే ఇద్దరిని కూడా ఒకేసారి తొక్కేయాలన్న ఆలోచన అంటారా? ఎవరు అరచేతను పెట్టి సూర్యకాంతని ఆపగలమా? ఇంకేం తొక్కుతారు? 70 ఏళ్ళు వచ్చినాయి, ఇవాళ కూడా మన రికార్డ్ ఆయనే కొట్టాడు. ఇంకా ఏం తొక్కుతారు? ఎలా తొక్కగలుగుతారు? తొక్కడం వల్ల సాధ్యం కాదు. చిరంజీవి గారు అంటే కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్. ఇవాళ ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఎవడెవడో మాట్లాడుతున్నాడు, ఆంధ్రప్రదేశ్ అంటే నీకు జీవితం ఇచ్చింది. ఎవడికి జీవితం ఇచ్చాడు రా బాబు, మీరందరూ మాట్లాడుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్కి ఆయన ఏం చేయాలి, ఆయన చేస్తాను. అలాగే ఇప్పుడు సినిమా కార్మికులు ఉన్నారమ్మా, వాళ్ళందరికీ కరోనా అప్పుడు సాయం చేశారు. అందులో 70% మంది ఆంధ్ర వాళ్ళే ఉంటారు సినిమా కార్మికుల్లో. మరి ఆంధ్ర ప్రాంతానికి సాయం చేసినట్టు కాదా? ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రాజెక్టులు ఆంధ్ర ప్రాంతాల్లో చేశారు. అది చేసినట్టు కాదా? వరదలకు 1 కోటి రూపాయలు చేసినట్టు కాదా? వీళ్ళకి మిడిమిడి జ్ఞానంతో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఎదగనీయకుండా చేసే ఒక కుట్ర అయితే జరుగుతూ ఉంది. ఇండస్ట్రీ అంటారా, ఇండస్ట్రీలో ఆల్రెడీ చివరి నెంబర్ 1 మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకెవరు నెంబర్ 1 అవ్వరు. సో ఎవరైనా ఒక సినిమాకి హిట్ కొడితే వాళ్ళు నెంబర్ 1 అవుతారు, మళ్ళీ ఇంకోటి కొడితే వాళ్ళు నెంబర్ 1 అవుతారు, అంతే తప్ప ఇవాళ హీరోల్లో ఆ క్వాలిటీ, ఆ యూనిటీ చాలా బాగుంది హీరోల్లో. వాళ్ళందరూ కూడా చిరంజీవి లాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని, మర్యాదని. మొన్న ప్రభాస్ గారి సినిమా రిలీజ్ అయింది, ఏమన్నారు? సీనియర్స్ ఫస్ట్, ఆయన సినిమా హిట్ కావాలి, మా అందరికి స్ఫూర్తి అని చెప్పారు. మహేష్ బాబు అనేక సందర్భాల్లో చెప్పారు. సో అటువంటప్పుడు నిజంగా చెప్పాలంటే మహేష్ బాబు లాంటి హీరో వాళ్ళ నాన్నగారు నెంబర్ 1 అవుతున్న క్రమంలో దాన్ని దాటి చిరంజీవి గారు నెంబర్ 1 అయ్యారు. ఏదైనా బాధ ఉంటే ఆయనకు ఉండాలి. ఆయన లాంటి ఆయన చిరంజీవి గారే నెంబర్ 1, ఆయనే లాస్ట్ నెంబర్ 1, ఇంకెప్పటికీ ఆయన నెంబర్ 1 అన్న. నెంబర్ 1 ఎప్పటికీ, అప్పటికి, ఇప్పటికెప్పటికీ మహారాజు రారాజు చిరంజీవి గారే. మెగాస్టార్ అన్న, లెజెండ్ అన్న చిరంజీవి గారే ఉంటారు. కాబట్టి ఆయన తొక్కటం అనే పదాన్ని వాళ్ళకి వాళ్ళ కళల్లో ఊహించుకోవడం తప్ప ఇంకేం లేదు. అయిపోయింది. 70 ఏళ్ళప్పుడు రికార్డులు కొడుతుంటే ఇంకెప్పుడు వచ్చి ఎవరు కొడతారు? కుర్ర హీరోలు ఎవరైనా కొట్టారా 380 కోట్ల రూపాయలు? ఎవరు కొట్టలా. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి సాధ్యంగానే అంశాలు. ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎట్లా సమాధి చేయాలని చూస్తానికైతే వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కానీ అది సాధ్యం కాదు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ ఊహించనంత ఎత్తులో స్ట్రాటజీస్ ఉంటాయి. ఆయనకి చాలా తక్కువగా అనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీలు ఎవరికి అర్థం కావు. ఆయన జాతీయ స్థాయిలో స్ట్రాటజీలు రూపొందించుకుంటే ఆయన కొత్త రాజకీయం. మీరు గబ్బర్ సింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, అది ఎందుకు పెట్టారో తెలియదు కానీ నిజ జీవితంలో అదే చేస్తాడు. ట్రెండ్ నేను ఫాలో అవ్వను, ట్రెండ్ సృష్టిస్తానంటాడు. ఇవాళ రాజకీయాలు ట్రెండ్ సృష్టిస్తున్నారు. మీరు చూశారు కదా, ఇలాగ డబ్బులు ఇవ్వకుండా రాజకీయం చేయాలని చెప్పేసి ఎన్నో రాజకీయాల్లో కూడా ఆయన సంస్కరణలు తీసుకొస్తున్నాడు. ఆయన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కొన్ని తండాలకి మీకు కరెంటు లేదు. మరి ఎందుకు? తెలుగుదేశం పార్టీ పరిపాలించలేదా? కాంగ్రెస్ పార్టీ పరిపాలించలేదా? వైఎస్ఆర్సీపీ పరిపాలించలేదా? పెద్దోళ్ళు మేము చాలా వీళ్ళందరూ అడవి బిడ్డలు, మా బిడ్డలు అని భావించే మాటలు మాట్లాడతారు. ఎవరైనా చేశారా? ఈయన చేశాడు. ఈయన వెళ్ళి 70 ఏళ్లుగా ఆ గ్రామాల్లో కరెంటు లేకపోతే కరెంటు తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాడు. వాళ్లకు బాట వేసి ప్రపంచంతో అనుసంధానం చేశాడు వాళ్ళని. అది పవన్ కళ్యాణ్. మరి అందరికి రాదా? హృదయంలో ఆర్ద్రత అని ఉంటుంది, తడి. ఆ తడి ఆయనకు బాగా ఉంది. ఆయన బుర్రతో ఇక్కడ మనసుతో ఆలోచించుతాడు. కాబట్టి ఏం కావాలి పేదలకని ఆలోచిస్తే ఆయనకు అలాంటి ఆలోచనలు వస్తాయి. ఖచ్చితంగా ఆయన ట్రెండ్ సృష్టిస్తున్నాడు. ఇవాళ వీళ్ళందరూ కూడా ఏదో ఆయన చేసేస్తున్నాం, ఆయన 15 ఏళ్ల పాటు మీరే ముఖ్యమంత్రి, మీరే సీఎం, నాకేమవుద్దు, నాకు అనుభవం లేదు అనుకుంటున్నారు. ఖచ్చితంగా
పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో డెఫినెట్గా అద్భుతమైన వ్యూహాలతోనే ముందుకెళ్తారు. ఎవరు ఆయన తొక్కడం కూడా సాధ్యం కాదు. పక్క రాష్ట్రం అన్న చిన్న మాటని తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరేమన్నా ఆంధ్ర రాష్ట్రానికి ట్యాక్సులు కడుతున్నారా, ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారు అనేది హైలైట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం పరిస్థితులు చూసుకున్నట్లయితే ఒక ఫిల్మ్ నగర్ ఏర్పాడైంది, ఒక జూబ్లీ హిల్స్ ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్రం విడిపోతుంది అని ఎవరు ఊహించలేదు. ఇప్పటికప్పుడు తట్టాబుట్టా సర్దుకొని అక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా అక్కడ లేదు. అక్కడంటూ ఇక్కడ ఆర్టిస్టులు అందరూ అక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళకి ఒక ప్లేస్ కావాలి. ఇవన్నీ మళ్ళీ ఇక్కడ ఎలా అయితే ఫిల్మ్ నగర్ ఉందో అక్కడ మళ్ళీ ఇవన్నీ చేయాలి. అవన్నీ ఏర్పాటు అయ్యే వరకు ఎవరైనా షిఫ్ట్ అవ్వడం కష్టం. ఇది ఎందుకు ఆలోచించలేకపోతున్నాను? అసలు బుర్రలేని ఆలోచనలమ్మా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇదే పరాయి రాష్ట్రంలో ఉంటున్నాం మనం ఏమన్నా, తెలుగు రాష్ట్రం. ఇప్పుడు ఇండస్ట్రీని రెండుకి ఎట్లా చేయగలుగుతాం మనం? మీరు ఆలోచించండి. ఆ రోజు తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చామంటే అర్థం ఉంది. అది తమిళ భాష, మనది తెలుగు భాష. మన తెలుగు రాష్ట్రంలో ఉండాలి. ఆ రోజే ఎన్నో వ్యయ ప్రయాసలు కోరిస్తే తప్ప ఇక్కడికి రాలేకపోయారు. కానీ ఇవాళ మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంటే, అక్కడికి వెళ్తే మరి తెలంగాణ వాళ్ళు ఏమనుకుంటారు, మేము పరాయి వాళ్ళం అనుకుంటారా? ఏంటిది? వాళ్ళని ఎందుకు అట్లా కావాలని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు ఎవరైనా అలా మాట్లాడితే తప్పే. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలా మాట్లాడుతుంది నేను అనుకోను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నాడు, అన్న మీరు ఇక్కడ స్టూడియోలు కట్టుకోండి అన్న మీకు స్థలాలు ఇస్తారన్నా. మీరు స్టూడియోలు కట్టుకోవడం, స్థలాలు ఇవ్వడం ప్రాధాన్యత కాదు కదా. ఇండస్ట్రీ అనేది మీరు షూటింగులు చేసుకోండి, ఇక్కడ రాయితీలు ఇస్తాం, అది ఇక్కడ షూటింగులు చేసుకుంటే ఇక్కడ ఎక్కువగా ఉపాధి వస్తుంది. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మొన్న సూచించారు. ఇది పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక సినిమా ఫంక్షన్లో ఏం చెప్పారు, ఇక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడతాము, ఇక్కడ మేము తయారు చేస్తాము, ఇక్కడ షూటింగులు చేసుకోండి, ఇక్కడ ఒక రామోజీ ఫిల్మ్ సిటీ లాంటిది కడతాము, ఇక్కడ ఆదాయం వస్తుంది. అది కరెక్ట్ అయిన మార్గం. అంతే తప్ప మీకు ఇళ్ళ తలాలు ఇస్తామన్నా, మీరు ఇక్కడ షూటింగులు చేసుకోండి, ఇక్కడ మీకు స్టూడియోలు కట్టుకోండి అంటే స్టూడియోలు కట్టకపోతే ఇంక లేదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాదా? అసలుకి మనం ఒక తెలంగాణని సాధ్యంగా డిమాండ్లు పెట్టి మీరు ఇలా చేస్తేనే మీరు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉన్నట్టు. ఒక ఆయన ఎవడో అంటాడు, తలమానిసినోడు, బాలకృష్ణ గారు, తర్వాత శివాజీ, తర్వాత ఇంకో నలుగురు పేర్లు చెప్పి వీళ్ళు మాత్రమే ఆంధ్ర గురించి మాట్లాడతారు. ఆంధ్ర గురించి మాట్లాడే అంత కొరచ భావం చిరంజీవి గారికి ఎందుకు ఉంటుందమ్మా? ఆయన అందరివాడు. ఆయనకు తెలంగాణలో ఫ్యాన్స్ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్స్ ఉన్నారు, దేశవ్యాప్తంగా అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు. కొరచగా ఎందుకు ఆలోచిస్తారు? ఆంధ్రప్రదేశ్ ఒక ప్రాంతానికి హీరోలు పరిమితం అయిపోతారా? ఒక ప్రాంతంలోనే ఆడితే సినిమాలు సరిపోతుందా? అరే పాన్ ఇండియా లెవెల్లో, వరల్డ్ లెవెల్లో ఎదుగుతుంటే ఈ కురచ భావనలు ఏంటి? సో వీళ్ళు మరుగుజ్జు ఆలోచనలు, వీళ్ళవన్నీ మరుగుజ్జు ఆలోచనలతో మరింత చిన్నగా అయిపోతున్నారు. వీళ్ళు ఆకాశం మీద ఉమ్మితే వీళ్ళ మీద పడుతుంది. కాబట్టి ఈ మరుగుజ్జులు మాట్లాడే మాటలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులు, సో కాల్డ్ జర్నలిస్ట్ అనే పేరుని మీద వేసుకొని వాళ్ళు మాట్లాడుతున్న వ్యక్తులు కొంతమంది అయితే, కొంతమంది తన పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అనే వ్యక్తులు కొంతమంది అయితే, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు రోజా లాంటి వాళ్ళు కావచ్చు, శ్యామల లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు కూడా ఏదైనా చిన్న మాట దొరికితే చాలు విమర్శిద్దామని రెడీగా ఉంటున్నారు. సో ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది, ఎంతటి కష్టం ఉంటుంది, చిరంజీవి గారు వేసిన బాట ఏంటని వాళ్ళందరికీ తెలుసు. కానీ వాళ్ళు కూడా ఈరోజు విమర్శిస్తుంటే ఇవన్నీ ఏమనిపిస్తుంది అంటే వాళ్ళొక అంటే శ్యామల గారి గురించి కానీ, రోజా గారి గురించి కానీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు రోజా గారు ఏ రోజైనా కానీ ఒక సవ్యమైన భాష మాట్లాడారా? ఏ రోజైనా కానీ పద్ధతి గల రాజకీయ నాయకుడు రోజా గారి గురించి ఎవరికైనా చెప్పండి, చాలా మంచిదండి, చాలా మంచి రాజకీయ నాయకురాలండి, ఇలా ఎవరైనా మాట్లాడతారా? రోజా అంటే బూతు. ఇవాళ శ్యామల కూడా నెక్స్ట్ రోజా 2 అవుతా ఉంది. సో వాళ్ళకి అసలు వాళ్ళ విమర్శలే లేదు. రెండోది నేను అంటున్నా, ఇండస్ట్రీ గురించి మీరు మాట్లాడారు కాబట్టి వాళ్ళు అసలు పక్కన పెట్టండి. వాళ్ళకి అంత సీన్ లేదు, పక్కన పెట్టండి. వాళ్ళకి కనీసం మిడిమిడి జ్ఞానం, వాళ్ళకి ఆ శ్యామలకి అయితే కనీసం అసలు రాజకీయాలంటే వాళ్ళు కూడా తెలియదు, ఆమె వచ్చేదో మాట్లాడేస్తుంది. సో అవన్నీ పక్కన పెడితే నేను ఒక ఇండస్ట్రీ గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తాను. ఇవాళ ఆయన అడిగిన మాటలు ఎవరి గురించి మాట్లాడారండి? ఇండస్ట్రీ గురించి కదా. ఇప్పుడు ఆయనకి ఏమైనా రివార్డులు రావాలా? చిరంజీవి గారు కొత్త అవార్డులు ఏమన్నా రావాలా? ఆయన అందుకొని ఏమైనా ఉన్నాయంటే రెండు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఒకటి, భారతరత్న ఒకటి. ఈ 2 అవార్డులే ఆయనకు రావాలి, ఖచ్చితంగా వస్తాయి. ఆయన అడిగితే భారతరత్న అని అడిగితే ఆయన ఏమంటారంటే నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కావాలంటాడు. అంతటి వినమ్రంగా ఆలోచించే వ్యక్తి, అంత విశాలంగా ఆలోచించే వ్యక్తి ఆయన. సో అలాంటి వ్యక్తి ఈవెన్ రామారావుకి రాలేదు కదా, ఆయన తర్వాతే నేను
అనే ఒక అంత విశాల భావాలు కలిగిన వ్యక్తి చిరంజీవి గారు. ఇవాళ చిరంజీవి గారికి ఆ 2 అవార్డులే రావాలి. ఇక లోకల్‌లో వచ్చే గద్దర్ అవార్డు, నంది అవార్డులు ఇవన్నీ ఆల్రెడీ చూసేసాడన్నీ ఆయన. కాబట్టి చిరంజీవి గారు మాట్లాడింది ఎవరి కోసం అంటే, కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చి విజయాలు సాధిస్తున్న వాళ్ళకి అవార్డు లాంటివి ఇస్తే, ప్రోత్సాహకాలు ఇస్తే వాళ్ళకు కాస్త ఉత్సాహంగా ఉంటుంది. సో సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు. కనీసం ప్రభుత్వాలు పిలిచి ఏదైనా ప్రోత్సాహకాలు అందిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఎలాగో తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది, ఆంధ్ర కూడా ఇస్తే ఇద్దరికి వస్తుంది అవార్డు. ఇక్కడ ఒక సినిమాని ఎంచుకుంటారు, అక్కడ ఒక సినిమాని ఎంచుకోవచ్చు. ఎవరి జ్యూరీ వాళ్ళదే. లేదు ఒకే సినిమాకి 2 అవార్డులు రావచ్చు. మనకు వస్తూ ఉంటాయి కదా, రకరకాల అవార్డులు వస్తూ ఉంటాయి. అట్లా 2 అవార్డులు రావచ్చు అన్న ఉద్దేశంతో ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన గురించి ఆయన ఏ రోజు ఆయన ఆలోచించే వ్యక్తి కాదు, ఇండస్ట్రీ గురించి ఆలోచించి. అటువంటప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు ఒక్కళ్ళన్నా స్పందించాలి కదమ్మా. చిరంజీవి గారు మా అన్నయ్య అంటాడు శ్రీకాంత్, చిరంజీవి గారు నా దేవుడు అంటాడు బండ్ల గణేష్, చిరంజీవి గారు ఇవాళ సంపాదించిందంట చిరంజీవి గారు వాళ్ళే సంపాదించారని చెప్పి కోన వెంకట్ అంటాడు. ఇట్లా చాలామంది అంటాడు. చిరంజీవి గారు భిక్ష అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా చిరంజీవి గారికి ఆయన టీజర్ రిలీజ్ చేయాలన్నా ఆయన కావాలా, ట్రైలర్ రిలీజ్ చేయాలంటే ఆయన కావాలా, ఆడియో ఫంక్షన్లకు ఆయన కావాలా, సక్సెస్ మీట్లకు ఆయన కావాలా, ఎప్పుడైనా వాళ్ళు ఏమో సినిమా ముహూర్తం షాట్ కొడుతుంటే ఆయన కావాలా, అన్నిటికీ చిరంజీవి కావాలా. కానీ చిరంజీవి గారి మీద ఒక్క నింద, ఒక్క మాట, వాళ్ళు అంత మాటలు అంటే చిరంజీవి గారు తప్పు లేకపోయినా ఇన్ని మాటలు అంటుంటే ఒక్కడు ఇండస్ట్రీ నుంచి వచ్చి ఎందుకయ్యా చిరంజీవి గారు ఇండస్ట్రీ గురించి కదా మాట్లాడింది, ఎందుకు దాన్ని చిలువలు పలువలు చేస్తారు? గవర్నమెంట్ చంద్రబాబు గారిని ఏమైనా తిట్టారమ్మా ఆయన? లేదు కదా. అనేక సందర్భాల్లో చంద్రబాబు గారిని ప్రశంసించారు ఆయన. మైండ్ సెట్ షిఫ్ట్ అనే పుస్తకం శరణి గారు, నారాయణ గారు కుమార్తె రాసినప్పుడు అక్కడికి వెళ్తే మైండ్ సెట్ షిఫ్ట్, మైండ్ సెట్ గురించి మాట్లాడుతూ చంద్రబాబు గారు లాంటి మైండ్ సెట్ ఉండాలి అని చెప్పారు. చంద్రబాబు అలిపిరి దాడి జరిగిన తర్వాత కూడా ఆయన హీరోలాగా ఫైట్ చేశారు, నిజ జీవితంలో ఆయన హీరో అని చెప్పి పొగిడాడు. సో అనేక సందర్భాల్లో చంద్రబాబుని ఆయన ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటప్పుడు చంద్రబాబుని ప్రశంసిస్తే మాత్రం మీకు హ్యాపీగా ఉంటుంది, అట్లా కాకుండా రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తే తట్టుకోలేరు కొంతమంది. సో ఆయన్ని ప్రశంసించడానికి మీరు యాక్టింగ్ చేస్తున్నారనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేనేమంటానంటే ఇండస్ట్రీ నుంచి కొంతమంది మాట్లాడాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ చిరంజీవి గారి నుంచి లబ్ధి పొందటమే కాదు, చిరంజీవి గారి మీద ఒక మాట అన్నప్పుడు చిరంజీవి గారి కోసం నిలబడాల్సిన అవసరం ఉంది. ఈవెన్ నాగార్జున గారు కూడా, నాగార్జున గారి ఇంటికి సంబంధించిన సమస్య అప్పుడు కొండా సురేఖ మాట్లాడితే చిరంజీవి గారు మద్దతు ఇవ్వలేదా? తప్పిది ఇలా మాట్లాడడం అని చెప్పి ట్వీట్ చేయలేదా? సో అటువంటిప్పుడు నాగార్జున గారు ఎందుకు మాట్లాడరు? వెంకటేష్ గారు, నాగార్జున గారు, సరే బాలకృష్ణ అంటే మాట్లాడ్డు అనుకోండి, బాలకృష్ణకి ఇగో ఎక్కువ, బాలకృష్ణ డెఫినెట్గా నేను ఒక దొర అంటే దైవాంశ సంభూతుడిని, మా నాన్నే దేవుడికి పుట్టాను నేను అని అనుకోవచ్చు బాలకృష్ణ గారు. ఆయన పక్కన పెడదాం. ఖచ్చితంగా డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ నుంచి స్పందించాలా. ఇది పిరికితనమని నేను భావిస్తా ఉన్నా. ఇండస్ట్రీ నుంచి ఇలాంటి ఇన్ని విమర్శలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక్కడు కూడా మాట్లాడకపోవటం ఖచ్చితంగా పిరికితనమే. ఇది ఇంత పిరికితనంతో బతికే బదులు మీరు ఇండస్ట్రీలో సినిమాలు తీయడం మానేయండి. ఇలాంటి వాళ్ళ గురించి చిరంజీవి గారు కూడా ఆలోచించడం మానేయాలంట నేను. ఎందుకు వచ్చింది? వీళ్ళు కనీసం ఒక్కడన్నా ముందుకొచ్చి ఒక మాట మద్దతుగా ఆయన ఏం తప్పు మాట్లాడారు, చిన్న మాట మాట్లాడలేకపోతున్నారే, ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది? ఇండస్ట్రీ చాలా పిరికి ఇండస్ట్రీ అనుకుంటే తమిళనాడు ఇండస్ట్రీని చూడండి ఎంత గట్సీగా ఉంటుంది. వీళ్ళంత పిరికి ఇండస్ట్రీలో మనం బతుకుతా ఉన్నారు వీళ్ళంతా. మెగా ఫ్యామిలీ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే దానికి పోటీగా పిఆర్ టీంలు అనేది ఏర్పడి దాన్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ కావచ్చు, ఇప్పుడు రేపు రాబోతున్న పెద్ద విషయంలో కూడా అదే జరుగుతుంది అని అందరూ భావిస్తున్నారు. మరి దీన్ని ఎందుకు రామ్ చరణ్ కూడా అంత టార్గెట్ చేస్తున్నారు? అంటే చిరంజీవి గారి తర్వాత వచ్చేవాడు అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ కాలేకపోయాడు, సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ కాలేకపోయాడు. కానీ చిరంజీవి కొడుకు మరో చిరంజీవి అవుతున్నాడు, అంతకు మించి అవుతున్నాడు. ఇవాళ గ్లోబల్ స్టార్ ఆయన. ఇవాళ మీరు చూడండి లేటెస్ట్గా అంటే ఆయన పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందంటే, మీరు ఆర్ఆర్ఆర్ ఒక మచ్చు తునక ఆయన పెర్ఫార్మెన్స్కి. అసలు ఆర్ఆర్ఆర్లో ఆయన చూపిన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అది. అంటే కళ్ళతో భావాలు పలికించడం, ఓవర్ యాక్టింగ్ ఉండదు అసలుకి. సో ఎంత ఏ పాళ్లలో యాక్టింగ్ చేయాలో అంతే పాళ్లలో యాక్టింగ్ చేసిన పరిస్థితి, అంత సెటిల్డ్ పెర్ఫార్మరు ఆయన. చాలామందికి తెలియదు రామ్ చరణ్ హీరో అవుతాడా అనుకున్నారు, హీరో అయ్యాడు. హీరో అయితే మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ అవుతాడా అంటే, పాపం చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఏముంది మెగాస్టార్ కొడుకుగా వచ్చాడు పెద్ద ఈజీ కాదు. ఇప్పుడు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చినవాడే హ్యాపీ. ఇంత పెద్ద అంచనాలు ఎంతో బరువుతో వచ్చాడు ఆయన. హ్యాపీగా ఆయన సినిమాల్లోకి రాలా, అంటే ఎంజాయ్ చేయాలి ఆయన. మా నాన్న పేరు ఎక్కడ పోతుందో అని ఒక భయంతో యాక్టింగ్ చేశాడు ఆయన. ఒక మాట అన్నాడు చూసారు, నేను అది సాధిస్తా అని అనలేదు ఆయన. మా నాన్న మా బాబాయ్ పేరు చెడగొట్టుకుంటే చాలు నేను. ఇంత
ఇంత హంబుల్ పర్సన్ ఎక్కడ దొరుకుతాడమ్మా? అందుకే ఆయన్ని ప్రిన్స్ అంటారు, యువరాజు ఆయన. సినిమా ఇండస్ట్రీకి ఆయనంతటి గొప్ప మనసున్న వ్యక్తి, గొప్ప క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. క్యారెక్టర్ అమ్మ, క్యారెక్టర్ ఎప్పుడు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు 10 ఏళ్ళు సినిమా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అట్లానే ఉంటారు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ నిలుపుతుంది. అట్లానే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అది నిలుపుతుంది ఆయన్ని. సినిమాలతో సంబంధం లేదు. అయినా కానీ ఆయన ఇవాళ దేశం మెచ్చే యాక్టర్ అయినాడు ఆయన. కాబట్టి ఆయన ఎట్లా అడ్డుకోవాలి? ఇంకో 2 సినిమాలు హిట్ అయితే ఆయన గ్లోబల్ స్టార్ అయిపోతాడు. ఇంకొక 2 సినిమాలు హిట్, ఆర్ఆర్ఆర్ హిట్ అయింది, తర్వాత ఈ పెద్ద కూడా హిట్ అయిపోతే, గేమ్ చేంజర్ హిట్ అయిపోతే ఇట్లా కుతంత్రం వీటితోటి వందల ఛానళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్లు, ఫేస్బుక్ పేజీలు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కొన్ని వందల వేలు నడుపుతూ ఉంటుంది ఒక సెక్టర్. వాళ్ళు జీర్ణించుకోలేరు. అందుకోసం ప్రతి సినిమా రాకముందే దాన్ని నెగిటివ్గా చేద్దాం అనుకుంటారు. కానీ కొంచెమన్నా దాంట్లో డెఫినెట్గా విషయం ఉంటే ఎవ్వడు ఏం చేయలేడు. కానీ గేమ్ చేంజర్ అనేది మనందరికీ తెలిసిందే. కొంత దాంట్లో కాస్త కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. కానీ అంత డిజాస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. గేమ్ చేంజర్ కావాలని డిజాస్టర్ అయ్యేలా చేశారు. కానీ సో యావరేజ్ ఒక హిట్గా అవ్వాల్సిన సినిమాని ఇంకా తగ్గించే ప్రయత్నం చేశారు. డెఫినెట్గా ఉంటాయి ఇవన్నీ కూడా. ఒక హీరోని ఇంకో హీరో తక్కువ, హీరోలు చెప్పకపోయినా అట్లీస్ట్ వాళ్ళ పిఆర్ టీంలు ఇవన్నీ చేస్తూ ఉంటాయి. డెఫినెట్గా వీటన్నింటిని అధిగమించి ఈసారి పెద్ది మాత్రం అలా ఇలా ఉండదు. పెద్ది సినిమా మరో రికార్డులో, రంగస్థలానికి మించి పెద్ది అవార్డులు రివార్డులు సాధించే సినిమా ఇది. బ్లాక్ బస్టర్ అవుద్ది. దేశం గర్వించే సినిమా ఇది. ఇవాళ నేను అన్నాను చూసారా, మనశంకర్ వరప్రసాద్ ఎంటర్టైన్మెంట్, ఉస్తాద్ భగత్ సింగ్ ఎంటర్టైన్మెంట్. పెద్ది ఎంటర్టైన్మెంట్ కాదు. పెద్ది క్యారెక్టర్. ఒక మనిషి ఎట్లా ఉండాలి, ఒక మనిషి ఎట్లా జీవించాలి, ఒక మనిషి ఎట్లా విజయం సాధించాలి, ఒక లక్ష్యాన్ని మనం ఎట్లా చేరుకోవాలి అని చెప్పగలిగిన ఒక మోటివేషనల్ ఫిల్మ్గా పెద్ది నిలబడబోతూ ఉంది. పెద్దిలో ఉన్న అంశాలు ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా పెద్ది లాంటి సినిమా ప్రతి హీరో మనం చేయగలమా ఆ సినిమా అని ఆలోచిస్తాడు. రామ్ చరణ్ ఇలాంటి సినిమా ఎలా చేయగలిగాడరా అని ఆలోచిస్తాడు. అంత అద్భుతమైన సినిమా కాగలుగుతుంది. ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్ లాంటివన్నమా. సో కొంతమంది దాన్ని తొక్కడానికి ట్రై చేస్తూ ఉంటారు. డెఫినెట్గా విషయం ఉంటే సినిమా డెఫినెట్గా లేస్తుంది. సో నేను అనుకోవడం పెద్ద సినిమా జాతీయ అవార్డులు సాధించగలిగే సినిమా నేను అనుకుంటున్నాను. ఫైనల్గా అప్పట్లో మీరు చెప్పారు, అప్పుడు చిరంజీవి గారికి సంబంధించి ఎవరైనా ఏమన్నా అంటే మీడియాలో ఇప్పుడు మెగా 9 కావచ్చు, కిరణ్ టీవీ కావచ్చు, ఇలాంటి మీడియాలు ఏవీ లేదు కాబట్టి వాళ్ళు నోటికి ఇష్టం వచ్చినట్టు అప్పుడు మోహన్ బాబు విమర్శించిన తర్వాత ఎంతోమంది తొక్కేయాలని చూసినా ఎవరు సపోర్ట్ చేయలేదు. కానీ ఇంతమంది ముందుకొచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నా సరే ఈ ఎల్లో మీడియా కావచ్చు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు, రీసెంట్గా ఒక ఆవిడ మాట్లాడారు, మొహం చించుకుని ఆవిడ మాట్లాడారు, ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడిన పరిస్థితి. అలాంటి వాళ్ళు మీకు ఏమైనా కాల్స్ చేయడం కానీ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని చేయడం జరిగిందా? ఒకవేళ నిజంగా ఆ మీడియాని తట్టుకోగల శక్తి కిరణ్ గారికి ఉందా? ఎంతవరకు నిలబడగలుగుతారు? 25 ఏళ్ళ నుంచి ఉన్నామ్మా మీడియాలో. నేను జర్నలిస్ట్ని, నేను ఎర్నలిస్ట్ని కాదు. నన్ను ఎవడు బెదిరించలేడు, భయపెట్టలేడు, ఎవడికి అంత శక్తి లేదు. నా మీద మీరు చెప్పింది వాస్తవమే. నా మీద ఒక వర్గం ట్రోల్స్ మొదలైనవి. ఇతను కులగజ్జి అని చెప్పి, నాకేదో కులగొట్టం అవుతుంది అని చెప్పి నన్ను ఏదో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడానికి నన్నంతా కూడా వాళ్ళు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఇతన్ని చూడండి, ఇతను కులం తరపున మాట్లాడుతున్నాడని, లేకపోతే కులగజ్జి ఇతనికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నేను ఇవాళ వీళ్ళెవ్వరికి నిబ్బీలు గాళ్ళు, వీళ్ళంతా పిల్ల బచ్చాగాళ్ళు, వీళ్ళెవ్వరికి తెలియదు. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాను నేను. వీళ్ళకి తెలుసా? తెలియదు. 2014 ముందు చంద్రబాబుని 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పేసి అణిచేసే ప్రయత్నం క్రష్ చేశారు, నలిపేశారు చంద్రబాబుని తెలంగాణలో. అలాంటప్పుడు నిలబడ్డ జర్నలిస్ట్ని నేను. ఒక సమైక్యవాదిగా చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని సమర్థించిన వాడిని, లైవ్లో చంద్రబాబు గారిని ఇంటర్వ్యూలు చేసిన వాడిని. ఆ మాటకు వస్తే అనేక మంది నాయకులను ఇంటర్వ్యూలు చేశాను లైవ్లో. సో అంతటి ఆ అనుభవం నాకున్నది. వీళ్ళెవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు. బట్ ఆ వర్గం వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు, చేసుకోమంటున్నా, చేసుకోండి. నేను ఒకటే అడుగుతున్నా వాళ్ళందరినీ కూడా, ప్లీజ్ రా బాబు, నా వీడియోలు మీరు ట్రోల్ చేయండి దయచేసి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడెప్పుడు నా వీడియో వస్తుంది ప్రతి వీడియో వేయండి. 2 వీడియోలు వేసారు ఇప్పటిదాకా. 2 వీడియోలు వేసి వీడు ఇలాంటోడు అలాంటోడు అని చెప్పేసి ఎవరో అంటున్నారు. ఐటీడీపీ వాళ్ళు వీళ్ళంతా అని చెప్తున్నారు. నాకు సంబంధం లేదు ఐటీడీపీ వాళ్ళు అని నేను అనుకోను, బట్ వాళ్ళు అంటున్నారు. సో ఎవడైనా కానీ నేనేం డోంట్ కేర్. వాళ్ళు ట్రోల్ చేస్తారా చేయండి, మనం నిజాయితీగా ఉన్నాము.
ట్రోల్ చేస్తే చేయమనండి, ఇంకో నలుగురికి వెళ్తుంది మన వీడియో. నేను అనుకుంటున్నా ఒక వర్గమే చూస్తున్నారు, అందరి వర్గాలు, అన్ని వర్గాలు చూడాలి మన వీడియోలు, వాస్తవాలు వాళ్ళందరూ గ్రహించాలి. డెఫినెట్గా నేను మాట్లాడే మాటలో ఒక్క మాట కూడా తప్పు లేదు, చాలా నిజాయితీగా జెన్యున్గా మాట్లాడుతున్నా. నేను మాట్లాడలేదు, మీరు విమర్శించిన తర్వాతే చిరంజీవి గారి గురించి, ఆయన గొప్పతనం గురించి చెప్తున్నా. మీరు విమర్శించిన తర్వాత చిరంజీవి గారు అందరు వాడండి, ఆయన సున్నిత మనస్కుడు, ఆయన మాట్లాడుకోలేడు. పవన్ కళ్యాణ్ వేరు, వాళ్ళు చెప్పు చూపిస్తే చెప్పు తీసి కొట్టేస్తాడు ఈయన, ఆ స్థాయి ఉంటుంది ఈయనకి. కానీ చిరంజీవి గారు అట్లా కాదు, సున్నిత మనస్కుడు, ఎవ్వరూ హర్ట్ అవ్వద్దు నా వల్ల అని భావించే వ్యక్తి. అలాంటి వ్యక్తి అజాత శత్రువు ఆయన గురించి మాట్లాడడంలో డెఫినెట్గా నాకు ఆనందం ఉంటుంది. నన్ను ఎంత ట్రోల్ చేసినా నాకు అభ్యంతరం ఏం లేదు, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. కొంతమంది అంతకుముందు అల్లు అర్జున్ గురించి మాట్లాడినప్పుడు నాకు బెదిరింపులు వచ్చినాయి. సో ఇప్పుడు కూడా మాట్లాడినప్పుడు నువ్వు అనవసరంగా ఇబ్బంది పడతావని చెప్పారు. పర్లేదు, ఇబ్బంది, నేనేం చంద్రబాబుని అంటలేదు, నేనేం లోకేష్ గారిని అంటలేదు, వాళ్ళ పరిపాలన అంటలేదు. బ్రహ్మాండంగా విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారు. కానీ చంద్రబాబుకు ద్రోహం చేసే, నష్టం చేసే ఒక వర్గం అతివాదుల్ని అంటున్నా. నేను అతివాదులతోనే నేను మాట్లాడుతున్నా తప్ప నేను మిగతా వాళ్ళతో నేనేం మాట్లాడారు, వాళ్ళని నేను అంటలేదు కదా. డెఫినెట్గా ఉంటాయి ఇలాంటివన్నీ ఉంటాయి. ఎన్నో 25 ఏళ్ళ జర్నలిజం నేను చూసామే, ఇదేమన్నా కొత్తనా నాకేమన్నా? చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు జర్నలిస్టులని ముసుగు వేసుకొని జర్నలిస్టులుగా మారి ఏది మాట్లాడుతున్నామో తెలియని వ్యక్తులతో నేను పోల్చుకోను, ఆ పోలిక కూడా సరికాదు. కానీ ఖచ్చితంగా చిరంజీవి గారి గురించి విమర్శిస్తేనే నేను ఆ విమర్శలు కరెక్ట్ కాదు అని స్పందించాల్సి వచ్చింది అని కిరణ్ గారు చెప్తూనే, చిరంజీవి గారి స్థాయికి ఎవరు కూడా సరిపోరు. ఆయన మనస్తత్వం వేరు, ఆయన మానవత్వం వేరు. ఎంతోమందికి పూలబాట వేసిన వ్యక్తి ఆయన గురించి మాట్లాడే వ్యక్తులు ఇండస్ట్రీలో లేకపోవడం అనేది ఇప్పుడు నిజంగా ఇదొక బాధాకరమైన విషయం అని చెప్తున్నారు. అలాగే చిరంజీవి గారి గురించి మాట్లాడితే ఖచ్చితంగా తిరిగి మేము కూడా మాట్లాడతామని చెప్తున్నారు. అలాగే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని తొక్కే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని తొక్కే పరిస్థితులు కూడా కనిపించవు. ఎందుకంటే ఆయన ఒక ప్రజా సేవకుడు, రాజకీయ నాయకుడు కాదు అని కిరణ్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.